హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృపా ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొరమేన్లకు వచ్చాను ఫ్రెండ్స్. చూడాలి వేట ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. కొత్త ఫ్రాగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్, పాడైపోయింది. ఇది దుష్మాన్ ఫ్రాగ్, బ్లాక్ కలరు. ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రాగ్ వచ్చి 160 రూపాయలు ఫ్రెండ్స్. ఇది వచ్చి తాడేపల్లిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. అబ్బో ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్, దానిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇలాంటి క్లిప్ పెట్టుకుంటే ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, తీయాలన్నా పెట్టాలన్నా. ఫ్రెండ్స్, ఇందాక నుంచి చూస్తున్నా ఈ చెట్టు కింద, చెట్లు లోపల డమా కొడుతుంది ఫ్రెండ్స్ చేప. దీన్ని ఎలాగైనా పట్టాలని చెప్పి ఇక్కడ మొదలు పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ వచ్చి చెట్ల కింద దూరేసినాయి ఫ్రెండ్స్ చేపలన్నీ. అసలైన కాలంలో లేవు. ఇదేమో చిన్న బోదు, గాలం వేయటానికేమో ఇరుకు, ఇబ్బందిగా ఉంది. అయ్యేమో మామూలుగా చేయట్లా. ఇక్కడ మామూలు చేప కాదు ఫ్రెండ్స్, ఇది పెద్ద చేప. అటాక్ చేసింది కానీ మిస్ అయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ అంటే వస్తూ ఉంటాయి ఛానల్స్లో. ఈ చేపను ఎలాగైనా పట్టాలని చెప్పేసి చాలాసేపు అక్కడ ట్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి వీడియో. అదే ప్లేస్లో ఫ్రెండ్స్, కొంచెం పక్కన చేప అయితే వెనకాల పడి వచ్చేస్తుంది కానీ దాన్ని పట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. అసలు నాతో ఆడేసుకుంటుంది అది. సరే, ఇక అక్కడ లాభం లేదని చెప్పి ఎన్నిసార్లు చూసినా పడతలేదని చెప్పి ప్లేస్ మార్చాను ఫ్రెండ్స్. ఈ స్పాట్లో ఎలా ఉంటుందో చూడండి. వేస్తున్నా తీస్తున్నా ఆ ఫ్రాగ్కి ఏం పని అవ్వలేదు. చాలాసార్లు ట్రై చేశాను ఫ్రెండ్స్. వాటర్ బాగా ఎక్కువైపోవడం మూలంగా వాటర్ లెవెల్స్ కొరమేళ్ళు సరిగ్గా పడవు ఫ్రెండ్స్. కొరమేళ్ళు పడాలంటే చేపలకి వాటర్ తక్కువ ఉండాలి. ఇక్కడ చేప అటాక్ చేసింది, లాగేసా బయటికి వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొరమేను, నాటు కొరమేను ఫ్రెండ్స్. వచ్చి ఒడ్డు మీద పడిపోయింది లాగితే. ఒక 1/2 కిలో నుంచి 30 కిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 1/2 కిలో ఉంటుంది. ఈ చేప పడింది చూడండి ఫ్రెండ్స్. ఈ చేపను తీసుకెళ్ళి బొట్టలో వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా పడదామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే ఈ లొకేషన్లో కొరమేను పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చేప పట్టాం కదా, అదే ప్లేస్లో కొరమేను పిల్లలు ఉన్నాయి. అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఈ ఎక్కడైతే ఉన్నాయో అదే ప్లేస్లో నాకు ఆ కొరమేను పడింది. అయితే సరే, ఈ దాని పిల్లలే అని నాకు అర్థమైంది. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే దాన్ని పట్టి బొట్టలో వేసానో ఈ పిల్ల చేపల మీద వేరే చేపలు అటాక్ చేస్తున్నాయి. నాకు అర్థమైంది దాని తల్లి ఇదే అని. సరే, ఇలా లాభం లేదు, అయితే మళ్ళీ ఇంకా పిల్లల దగ్గర నుంచి తల్లిని వేరు చేస్తాం కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఫ్రెండ్స్. సరే, ఇవన్నీ అక్కడక్కడే వెనక్కి ముందుకి తిరుగుతున్నాయి. చూశాను, నాకు అర్థమైంది అటు తల్లి ఇదేనని. దానికోసం వెతుకుతున్నాయని నాకు అర్థమైంది. సరే అని చెప్పి ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఇంకా తల్లి చేపను వదిలేద్దాం అనిపించింది ఫ్రెండ్స్.
పిల్లల నుంచి తల్లి నుంచి పిల్లల్ని వేరు చేయకూడదు. మనకు పడింది పిల్ల చేప అయినా వదిలేయచ్చు, తల్లి చేప అయినా వదిలేయచ్చు. వదిలేస్తే మనకే మంచిది, వాటికి కూడా కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది అనిపించింది. కాబట్టి ఆ చేపని ఇంక వదిలేయాలని నేను ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఎన్ని ఉంటాయి అనేది కూడా ఒకసారి ఊరికనే కామెంట్లో పెట్టండి, ఎన్ని చేప పిల్లలు ఉన్నాయి అనేది. నాకు తెలిసి ఒక్క చేప ఇన్ని పిల్లలు పెట్టుద్దా అని నాకు అనిపించింది. అన్ని పిల్లలు ఉన్నాయి, ఇంకో చేప అయితే లేదు. వాటి తల్లి ఇదే నాకు అర్థమైంది. సరే అని చెప్పి దీన్ని ఇంక వదిలేసాను వాటితో పాటు. పట్టినప్పుడు వేసిన సంతోషం వదిలినప్పుడు కూడా ఆ సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక చేపే పడింది, ఆ ఒక చేపను కూడా పిల్లల దగ్గరికి వదిలేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొరమేను పిల్లలు చిన్నప్పుడు ఇలా ఉంటాయి చూడండి, చాలా ఉన్నాయి. వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే వస్తాయి. ఎన్ని పిల్లలు ఉంటాయో సుమారుగా ఊరికనే కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూద్దాం. ఇంకా చాలా మీకు చూపించలేదు, చాలా ఉన్నాయి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు. ఒక చేప ఇన్ని పిల్లలు పెట్టుద్దా అని నాకు డౌట్ వచ్చింది, కానీ అక్కడ వేరే చేప అంటూ లేదు. ఇది లేకపోయేలేక వాటి ఏ తోడు లేదు, అందుకే వదిలేసాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.